ప్రార్థన. మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మరింతవరకు మమ్ములను, మా కుటుంబాలను మీరెంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారముగా బ్రతకడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, విన్న మాటలు తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా జీవించాలని కోరుకుని మాకు జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాధి లేని వారు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యాధి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యాధులన్నీ కూడా ప్రపంచ మానవాళికి వస్తున్నాయి అని మనం ఆలోచించగలిగితే చాలామంది ఏం చెప్తున్నారంటే మనం తినే ఆహారం వల్లే మనకి ఈ వ్యాధులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒక రకంగా ఆలోచిస్తే ఇది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆహారం అంతా కూడా కలుషితమైపోయింది. ప్రతిదీ కూడా మందులు వాడి మరి పంటలు పండించడం వలన, ఆ పంటలు మనం తినడం వలన ఆ వ్యాధులన్నీ కూడా మనకి సంక్రమించడం అనేది జరుగుతూ ఉంది. కనుక ఎక్కువ శాతం మనం తినే తిండి, మనం వాడే ఆయిల్, ప్రతి రోగాలకి కారణం ఏంటంటే మనిషి చేసినటువంటి ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ వల్ల వ్యాధులు అనేవి సంక్రమిస్తూ ఉన్నాయి. అలాగే నీరు కూడా మొత్తం కలుషితం అయిపోయింది. ఆ నీరు తాగడం వల్ల కూడా అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. ఆహారము, నీరు, వాటి వల్ల అనారోగ్యాలు వస్తూ ఉంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయి. కావండి, తాతయ్యకి హార్ట్ అటాక్ ఉందనుకోండి, వాళ్ళ కొడుక్కి హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ కొడుక్కి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ మనవడికి కూడా ఆటోమేటిక్గా హార్ట్ అటాక్. అంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆహారం వల్ల, నీరు వల్ల వచ్చే వ్యాధులు కొన్ని అయితే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కొన్ని. ఈ వ్యాధులు తగ్గించుకోవడానికి ఎన్నో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఎంతోమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, ఎన్నో మందులు వాడుతున్నారు. అయితే వ్యాధులు రావడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, అసలు వ్యాధులు ఎవరి వల్ల వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి అనేది చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 60వ వచనం నుంచి 63వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 60వ వచనము 62వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులు అన్నిటినీ ఆయన
నీ మీదికి తెప్పించును. బాగా వినాలి, తీసారు అందరూ? ద్వితీయోపదేశ కాండం అందరూ చూడాలి, 28వ అధ్యాయం 60వ వచనం. నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. ఐగుప్తులో ఉన్నటువంటి క్షయ వ్యాధులు చాలా ఉన్నాయట. ఈ వ్యాధులకి ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నారట. ఇశ్రాయేలీలు భయపడుతున్నటువంటి ఐగుప్తు క్షయ వ్యాధులు అన్నింటినీ ఆయన నీ మీదకి తెప్పించును. ఎవరైనా? ఏమండి? ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఐగుప్తుకు సంబంధించిన క్షయ వ్యాధులన్నింటినీ నీ మీదకి తెప్పించును అని తెలియజేస్తున్నాడు. ఇంకా కిందకు చదవండి. అవి నిన్ను వెంటాడును. ఆ వ్యాధులు నిన్ను ఏం చేస్తాయి? వెంటాడతాయి. నువ్వెన్ని మందులు వాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యాధులు నిన్ను విడిచిపోవు. అవి ఏం చేస్తాయి? వెంటాడతాయి. అంటే అవి నీ కూడానే ఉంటాయి, నీతోనే ఉంటాయి. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయను. ప్రతి రోగము, ప్రతి తెగులు నీకు కలుగజేయను. అంటే ఇప్పుడు రోగాలు ఎవరి వల్ల వస్తున్నాయి? వ్యాధులు ఎవరి వల్ల వస్తున్నాయి అంటే దేవుడు పంపిస్తే వస్తున్నాయి. ఏమండి? అంతేనండి? దేవుడు పంపిస్తే రోగాలు వస్తున్నాయి, దేవుడు పంపిస్తే వ్యాధులు వస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాం? నేను ఫలానా ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వచ్చింది, ఏమండి, లేకపోతే వంశపారంపర్యంగా ఈ వ్యాధి వచ్చిందని మనం అనుకుంటున్నాం. కాదు కాదు, దేవుడు పంపిస్తేనే వ్యాధులు అనేవి వస్తాయి, దేవుడు పంపిస్తేనే రోగాలు అనేవి వస్తాయి, దేవుడు పంపిస్తేనే తెగుళ్ళు అనేవి వస్తాయి. ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు? ఏమండి? దేవుడు ఏదైనా ఒక వ్యాధిని పంపిస్తున్నాడంటే, ఒక రోగాన్ని పంపిస్తున్నాడంటే దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా దేవుడు ఏది ఎవరి మీదకి పంపించడు. పంపిస్తాడండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎందుకు వ్యాధులు పంపిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ రోగాలు పంపిస్తున్నాడు అనేది చూడగలిగితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. చాలండి, తీసారా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, నీ వ్యాధి ఎలాంటిదంటే చాలా ఘోరాతి ఘోరమైనది, గాయము బాధాకరమైనది. గాయం ఎలాంటిది? బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. దేవుడు కఠిన శిక్ష వేసాడట. ఎలా? ఏమండి? రోగాన్ని పంపించి, వ్యాధి పంపించి, గాయపరిచి శిక్ష విధిస్తున్నాడట. ఎందుకయ్యా ఈ గాయము, ఎందుకయ్యా ఈ వ్యాధులు, ఎందుకయ్యా ఈ రోగాలు అంటే నీ పాపములను బట్టి, నీ దోషములను బట్టి అన్నాడు. చూడండి అక్కడ, నీ పాపములు విస్తరించిపోయి ఎక్కువైపోయాయి, శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి. దేని బట్టి? నీ గొప్ప దోషమును బట్టి, అంటే నీ పాపాలను బట్టి, నీ దోషాలను బట్టి నీకు నేనేం పంపిస్తున్నాను? వ్యాధులు, రోగాలు పంపిస్తున్నాను. ఆ వ్యాధులను బట్టి, రోగాలను బట్టి నేను గాయపరుస్తున్నాను, నీకు శిక్ష విధిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా కింద చదవండి. కాగా నీ పక్షమున
వ్యాజ్యమాడువాడు ఎవడనో లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని వ్యాధులకి మందులు లేవండి. తెలుసా మీకు? కొన్ని వ్యాధులేంటో కూడా డాక్టర్లకు కూడా తెలియదు. కొన్ని వ్యాధులేంటో డాక్టర్లకు తెలియదు. కొన్ని వ్యాధులకు మందులు కూడా లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీ వ్యాధికి మందు లేదన్నాడు. చూడండి, నీ రోగమునకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. రోగం రానంతసేపు స్నేహం, రోగం వస్తే ఒక్కడు కనబడతాడండి. అన్నీ బాగుంటే అందరూ వస్తారు. రోగం గనక వచ్చి నువ్వు గనక మంచం మీద పడ్డావా, నీ దగ్గరికి ఒక్కడు రాడు. అందుకే నీ స్నేహితులు నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు, నీ గురించి బాధపడరంట. అయ్యో మా ఫ్రెండ్ ఇలా అయిపోయాడు, అయ్యో ఏంటి పరిస్థితి అని నీ గురించి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ గాయం చేత నువ్వు అరిచెదవేమి. చాలామంది అరుస్తూ ఉంటారు. కావండి, ఆ బాధ భరించలేక ఏం చేస్తారు? అరుస్తూ ఉంటారు. అరిచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఎందుకు? ఎవరి వల్ల వచ్చింది? అది దేవుని వల్ల వచ్చింది. కాబట్టి దేవుని వల్లే నివారణ అవ్వాలి. అది అవునా? దేవుని వల్ల వచ్చింది కనుక దేవుడే నివారించాలి. అది నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తగ్గే ప్రసక్తే లేదు. కనుక ప్రియమైన దేవుని వల్ల దానికి నివారణ కాదు అన్నాడు. కాబట్టి ఎవరు పంపిస్తున్నారయ్యా వ్యాధులంటే దేవుడు పంపిస్తున్నాడని చూసాం. ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఏమీ లేదు, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకి శిక్ష విధించడం కోసం దేవుడు ఈ వ్యాధులు, ఈ రోగాలు మన మీదకి పంపిస్తున్నాడని ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలు బారిన పడుతున్నారు అందరూ కూడా. ఎందుకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ రోగాలు, ఈ వ్యాధులు అని మనం ఆలోచిస్తే మనుషుల పాపములను బట్టి, మనుషుల దోషములను బట్టి ఈ వ్యాధులన్నీ దేవుడు పంపిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు పంపిస్తే వచ్చిన వ్యాధులని ఎవరు అనుకోవట్లేదు. మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన అపరాధములను బట్టి దేవుడు పంపిస్తున్నటువంటి రోగాలు, వ్యాధులను ఎవరో అనుకోవట్లేదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రసక్తి ఎవరిలోనూ కనబట్టలేదు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే మంచి మంచి స్పెషలిస్ట్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటున్నారు. అంతే కదండి. ఈ రోగానికి ఏ డాక్టర్ బాగా చూస్తాడు? ఏమండి, ఏ ఊరిలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తే ఈ వ్యాధి తగ్గుతుంది అని ఆలోచించుకుంటున్నారు తప్ప అసలు ఈ వ్యాధి రావడానికి మూల కారణం ఎవరు? ఈ వ్యాధి, ఈ రోగం నాకు సంక్రమించడానికి గల కారణం ఏంటి? అసలు నాలో ఉన్న లోపాల వల్ల, నాలో ఉన్న పాపాల వల్ల దేవుడు ఏమైనా నాకు శిక్ష విధించడానికి ఈ రోగాన్ని పంపించాడా, ఈ వ్యాధి పంపించాడా అని ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవుడు మనల్ని శిక్షించడానికి, మనకి బుద్ధి కలిగించడానికి దేవుడు ఈ వ్యాధుల్ని పంపిస్తున్నాడు. పాత నిబంధనలో యెహోరాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు కూడా ఒక వ్యాధి పంపించాడు. అదేంటో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం నుంచి. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని వద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యోధారాజైన ఆశా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యోధాను, యెరూషలేము కాపరస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు
నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. ఎవరి గురించి అంటే ఇది యెహోరాము గురించి. దావీదు నడిచిన మార్గంలో నువ్వు నడవలేదు, అలాగే ఇంకా ఎవరి మార్గంలో నడవలేదు అన్నాడు కింద. నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యోధారాజైన ఆశా మార్గమందైనను నడవలేదు. నువ్వు ఎవరి మార్గంలో నడిచావు? నువ్వు ఇశ్రాయేలీల రాజుల మార్గంలో నడిచాడట. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, నడవటమే కాదు, చాలామంది చేత వ్యభిచారం చేసే విధంగా చేశాడట. అలాగే అనేక మందిని చంపాడట. ఏమండి చంపి ఉన్నావు కాబట్టి, ఆ పదం చాలా ఇంపార్టెంట్. నువ్వు అనేక మంది వ్యభిచారం చేయటం కారకుడు అయ్యావు, అనేక మందిని చంపించావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. రోగం ఎక్కడొస్తుందట? ఉదరమున రోగివై వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అదే అధ్యాయంలో 18-19 వస్తున్నాడు చూడండి. 18-19 ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున, ఇదంతయు జరిగిన తర్వాత కుదరజాలని వ్యాధి చేత ఉదరమున అతనిని మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. ఎవరయ్యా ఇతనంటే యెహోరాము అనే వ్యక్తి. ఏమండి దేవుడు వ్యాధిని ఎక్కడ పంపించాడట? ఉదరమున. ఏమండి దేవుడు శరీరంలో ఏ భాగానికైనా వ్యాధిని పంపించగలడు. ఏమండి అది ఆయన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏ వ్యాధి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. వచ్చిన వ్యాధిని బట్టి మనం తగ్గించుకోవడానికి మన హాస్పిటల్ చుట్టూ, మన వైద్యుల చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అని మాత్రం ఆలోచన చెయ్యం. ముందు మనకి ఏదైనా వ్యాధి వచ్చింది అని తెలిసిన వెంటనే వెంటనే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. నేనేమైనా ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా? దేవునికి నచ్చని వాటిని ఏమైనా నేను చేస్తున్నానా? దేవుడు వద్దన్నవి ఏమైనా నేను చేస్తున్నానా? అందుకే నాకు ఈ వ్యాధి వచ్చిందా, అందుకే నాకు ఈ రోగం వచ్చిందా అని ఒక్కసారి మనం వెళ్ళి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే అందరినీ పరీక్షిస్తాం, అందరినీ పరీక్షిస్తాం కానీ మనల్ని మాత్రం మనం పరీక్షించుకోము. ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమో ఒకవేళ మనం ఏమైనా దేవునికి విరుద్ధమైన మార్గంలో వెళుతున్నామేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామేమో, దేవునికి నచ్చని పనులు ఏమైనా చేస్తున్నామేమో అని ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. కనుక దేవుడు ఉదరమున కుదరజాలని రోగము పంపించాడట. 2 సంవత్సరాల రోగం ఏమైందట? బలపడిందట. తర్వాత ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయినాయట. పేగులు బయటకు వచ్చేసి బహువేదన నొందుచు అతడు మరణము ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి వ్యాధి వెనకాల, ప్రతి రోగం వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది. ఏ కారణము లేకుండా ఏ వ్యాధి రాదు. కనుక మనందరము కూడా చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన వారు అయి ఉన్నాం. మనం ఒకవేళ మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఒకవేళ మనం బ్రతికితే ఏమో దేవుడు ఏదో ఒక వ్యాధిని పంపించే అవకాశం ఉంది, ఏదో ఒక రోగం పంపించే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏమీ చేయలేము. వ్యాధి రాకముందే మనం జాగ్రత్త పడాలి, రోగం రాకముందే మనం జాగ్రత్తగా బ్రతకాలి. వచ్చిందా తర్వాత మనం ఏమీ చేయలేము. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు కొట్టే దెబ్బకు చికిత్స ఉండదు. ఏమండి మనిషి కొట్టే దెబ్బకు చికిత్స ఉంటుంది, కానీ దేవుడు కొట్టే దెబ్బకు చికిత్స ఉండదు. ఎక్స్రేలకు దొరకదు, స్కానింగ్లకి దొరకదు, వైద్యులకు అందదు ఆ రోగం ఏంటనేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దానికి మందు లేదు, నివారణ లేదని చదువుకున్నాం మనం. మందు ఉండదు దానికి. ఏమండి నివారణ ఎంతకంటే
ఉండదు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా బ్రతకటమే దానికి నివారణ. అర్థమవుతుందండి? దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి కలిగి బ్రతకటమే మనకి రోగం రాకుండా కాపాడుకోగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ వచ్చింది నాకు ఫోన్లోకి. ఆ పోస్ట్ చదివాను. మన ఏరియాలోనే ఒక ఆయనకి ఏదో రోగం వచ్చింది. ఆ రోగం పేరు ఏంటంటే పొంపే డిసీజ్ అంటండి. అది చదివాను నేను, అదంతా మ్యాటర్. పొంపే డిసీజ్ అంట. ఆ వ్యాధి 1,00,00,000 మందిలో ఒక్కరికి మాత్రం వస్తుందంట. ఎంతమందిలో? 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుందంటండి ఆ వ్యాధికి మందు ఇదివరకు ఒకే ఒక దేశంలో తయారు చేసేవారట, ఒకే ఒక కంపెనీ తయారు చేసేదట. ఈ మధ్యకాలంలో కొన్ని దేశాల్లో తయారు చేస్తున్నారు మందు. ఏమండి? ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు అంటండి 15 రోజులకు ఒకసారి ఇంజక్షన్ చేయించుకోవాలట. ఎన్ని రోజులకు ఒకసారి? 15 రోజులకు ఒకసారి. ఆ ఇంజక్షన్ 15 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఏమండి? ఆ ఇంజక్షన్ ఖరీదు ఎంతో తెలుసా? ఎంతో కాదు, 35 లక్షల రూపాయలు. ఏమండి? నెలకి 2 ఇంజక్షన్లు చేయించుకోవాలట. అంటే నెలకి 2 ఇంజక్షన్లు చేయించుకుంటే ఎంత అవుతుంది? 70 లక్షలు అవుతుంది. అవునా? 35 70నా? 70. సంవత్సరానికి 12 నెలలు, 12 నెలల్లోనే 24 ఇంజక్షన్లు చేయించుకోవాలి. ఏమండి? 12 నెలల్లోనూ 24 ఇంజక్షన్లకు ఎంత అవుతుంది తెలుసా? 8,40,00,000 రూపాయలు అవుతుంది. ఏమండి? ఎంతకాలం చేయించుకోవాలో తెలుసా? బ్రతికున్నంతకాలం చేయించుకోవాలి. ఏమండి? అలాంటి వ్యాధి ఏదైనా దేవుడు మనకు పంపించాడు అనుకోండి, ఒకసారి ఊహల్లోకి వెళ్ళండి. ఒకసారి అలాంటి భయంకరమైన వ్యాధి ఏదైనా కనుక మనకు వచ్చిందనుకోండి, మనం ఇంజక్షన్ చేయించుకోగలమండి? ఏమంటే బ్రతికి బట్ట కట్టగలమండి? ఏముండదు, చచ్చిపోవటమే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మ్యాటర్ చదివిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అమ్మో, ఇలాంటి వ్యాధి ఏదైనా ఒకవేళ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా వస్తే ఏంటి పరిస్థితి అనిపించింది నాకు. ఏమండి? ఏమైనా చేయగలమా? ఏం చేయలేము, చచ్చిపోవటమే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలాంటి భయంకరమైన వ్యాధులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అలాంటి వ్యాధులు మనకు సంక్రమించకుండా ఉండాలంటే మనం ఏమీ కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతికితే ఆయన కాపుదల, ఆయన కృప, ఆయన సహాయము, ఆయన సహకారం మనకి ఉంటుంది. దేవుడు కొన్ని వ్యాధులు ఎందుకు పంపిస్తాడో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. తీసారా? 33:19. కావండి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన. వ్యాధి చేత ఏమెక్కుతాం? ఫస్ట్ మంచం ఎక్కుతాం, తర్వాత పాడెక్కుతాం. అంతే కదండి? వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. ఏమంటే వ్యాధి చేత మంచం ఎక్కుతాం, తర్వాత విపరీతమైన నొప్పులు, విపరీతమైన బాధ, తర్వాత మనకేమి వస్తుందట? శిక్షణము అన్నాడు. అంటే అప్పటికైనా మనకు బుద్ధి రావాలని దేవుడు కొన్ని వ్యాధుల్ని పంపిస్తాడట. అయినా కొంతమందికి బుద్ధి రాదు. ఏమండి? కొన్ని వ్యాధులు వచ్చినా కూడా, మంచం ఎక్కినా కూడా, ఎడతెగని ఎముకలలో ఎడతెగని నొప్పులు వచ్చినా కూడా కొంతమందికి ఏమి రాదు? జ్ఞానోదయం అవ్వదు, బుద్ధి కలగదు. దీనికి పరిష్కారం ఎలా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ వ్యాధి తగ్గుతుందని ఆలోచిస్తారు తప్ప, అమ్మో దేవునికి ఇష్టంగా బ్రతకట్లేనందువల్లే కదా నాకు ఈ వ్యాధి వచ్చింది, అందుకే కదా నాకు ఈ బాధ వచ్చింది అని ఆలోచించుకునేవారు లేరు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మంచం ఎక్కుట వలన అతనికి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన అతడు శిక్షణము నొందును. అంటే మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు కొన్ని వ్యాధుల్ని పంపిస్తాడట. కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారు, కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి. కనుక మనకు వచ్చినటువంటి వ్యాధులు పోవాలంటే, మనకు వచ్చిన రోగాలు పోవాలంటే మనం ఏం చేయాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం, క్షమించాలి, 23వ అధ్యాయము 25వ వచనం. 23-25 నిర్గమాకాండం 23వ అధ్యాయం 25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెనంటే స్తుతించవలెను, ఆరాధించవలెను, గణపరచవలెను, మహిమపరచవలెను.
నీ దేవుడైన యెహోవానే, ఇంకెవరిని గణపరచకూడదు, ఇంకెవరిని స్తుతించకూడదు, ఇంకెవరిని మహిమపరచకూడదు అని అర్థం. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. నీ దేవుడైన యెహోవానే నీవేం చేయాలి? సేవించాలి, అంటే స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. అప్పుడు ఏం చేస్తాడట? ఆయన నీ ఆహారమును నీ పానం అంటే నీ నీటిని దీవించును. ఈ 2 పాయింట్లు మనం బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కువగా రోగాలు దేనివల్ల వస్తున్నాయని అనుకుంటున్నాం మనం? ఆహారం వల్ల, తాగే నీటి వల్ల. అవునా? దేవుణ్ణి మనం ఎప్పుడైతే స్తుతించి గణపరిచి మహింపరిచి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడట. అంటే వాటి ద్వారా నీకు అనారోగ్యాలు రావన్నమాట. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన మధ్య నుండి రోగాలు దేవుడు తొలగించాలంటే మనం దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడు చెప్పిన మాటలకు లోబడి బ్రతకాలి. దేవునికి భయపడి బ్రతకాలి. మనకు నచ్చినట్టుగా శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకుంటూ విచ్చలవిడిగా బ్రతకడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇవ్వలేదు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఏమండి? నా జీవితం నా ఇష్టం అంటున్నారు, నా శరీరం నా ఇష్టం, నా కోరికలు నా ఇష్టం అంటున్నారు, నా డబ్బు నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి దేవుడు నీకు జీవితాన్ని ఇవ్వలేదు. ఆయనకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలని దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. కనుక మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే దేవుడు ఏదో ఒక వ్యాధిని పంపించే అవకాశం ఉంది. ఆ వ్యాధికి మందు లేదు, ఆ వ్యాధికి నివారణ లేదు. కనుక మనందరం కూడా ఏ వ్యాధి మనకి రాకుండా, ఏ రోగం మనకి రాకుండా ఆరోగ్యం కలిగి ఆయుష్ కలిగి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మనం హాయిగా ఆనందంగా బ్రతకాలి అంటే మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవునికి నచ్చినట్టుగా మనం జీవించాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనం ప్రవర్తించాలి. అలా మనం జీవించినప్పుడు, అలా మనం ప్రవర్తించినప్పుడు ప్రతి వ్యాధి నుంచి మనల్ని విమోచిస్తాడు, ప్రతి రోగం నుంచి మనల్ని విడిపిస్తాడు, ప్రతి ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తాడు, ప్రతి విధమైనటువంటి కీడు నుంచి మనల్ని కాపాడుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము అందరం విన్నాం తండ్రి. మాకందరికీ కూడా మరి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఆ వ్యాధులు రావడానికి గల కారణం ఏంటి అని మేమందరం కూడా విన్నాం తండ్రి. మా పాపములను బట్టి, మా దోషములను బట్టి, మా అపరాధాలను బట్టి, మా అతిక్రమాలను బట్టి ఆ వ్యాధులు మా మీదకి వస్తున్నాయని, ఆ వ్యాధులు మా మీదకి మీరు మాత్రమే పంపిస్తున్నారని, వాటికి మందు లేదని, నివారణ లేదని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరం కూడా మరి మా పాపాలను మేము విడిచిపెట్టి, మా అపరాధములను మేము విడిచిపెట్టి, మా దోషములను మేము విడిచిపెట్టి, మాలో ఉన్న లోపాలను, పాపాలను వాక్యం ద్వారా సరిచేసుకుంటూ తండ్రి మీకు ఇష్టమైన మార్గంలో, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మాకందరికీ కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి. మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీరు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటూ అనేక మందిని నడిపించడానికి సహాయం చేయండి. క్రీస్తు వారిని పోలి జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తూ సువార్త పనిలో పాలిభాగస్థులమై మీ కుమారుని యొక్క శిలువ మరణ త్యాగాన్ని, మీ సంకల్పాన్ని అనేక మందికి ప్రకటిస్తూ, అనేక మందిని మీకు ఇష్టమైన మార్గంలో నడిపిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.